అయితే ఎక్కడైతే నిమజ్జన కార్యక్రమం జరగబోతోందో బడా గణేష్ది క్రేన్ నెంబర్ 4 అక్కడ మా కొలీగ్ నాగరాజు సిద్ధంగా ఉన్నారు. ఇందాక మరి కొన్ని వివరాలు అందించారు, మరికొన్ని వివరాలు అందించబోతున్నారు. నాగరాజు, ఇందాక నేను అడుగుతూ ఉన్నాను, అంటే క్రేన్ మీదకి ఎక్కించే సమయంలో ఆయన అక్కడ ఆపి నిలిపి క్రేన్ మీద కట్ చేసి క్రేన్ మీదకి ఎక్కించేటటువంటి సమయంలో భక్తులు వినాయకుడి దగ్గర రావడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో ఎక్కువగా ఎద్దడి ఉంటుంది. సో ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు తొక్కిసలాట జరగకుండా? చెప్పింది కరెక్ట్. సో బడా గణేష్ అంటేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన చూసేందుకు ప్రతి ఒక్కరూ వస్తారు. ముఖ్యంగా నిమజ్జన టైంలో చాలా తోపులాట్లు కూడా గతంలో జరిగాయి. కానీ గతంలో ఉన్నటువంటి ఒక సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అయితే మాత్రం పక్కా ఏర్పాట్లు చేశారు అధికారులు, పోలీసులు. మనం క్లియర్గా చూస్తున్నాం. మన బిగ్ టీవీ కెమెరా పర్సన్ మీకు ప్యాన్ చేసి చూపిస్తున్నాడు. మొత్తం కూడా బ్యారికేడ్లు వేశారు. ఆల్మోస్ట్ 10-12 అడుగులు ఎత్తునేటటువంటి బ్యారికేడ్లతో అందరినీ కూడా సపరేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మార్గాన్ని 2 మార్గాలుగా విభజించారు. ఒక మార్గాన్ని మొత్తం ఖాళీగా పెట్టారు. ఇంకొక మార్గంలో ఇనుప బ్యారికేడ్లు వేసి స్పెషల్గా జనాన్ని అక్కడికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు విజువల్స్లో కనుక చూసినట్లయితే ఇసుక వేస్తే రాలనంత జనాలు అయితే వచ్చారు. కేవలం ట్విన్ సిటీస్ నుండే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికైతే అభిమానులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గణేష్ని చూడడానికి కోసం ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఇక్కడ మాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక 1 అవర్ క్రితం ఇక్కడ ఎవ్వరూ కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే బడా గణేష్ నిమజ్జనం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి సందర్శించారు, ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు అధికారులకు శ్రద్ధగా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కట్ చేస్తే ఒక ½ అన్ అవర్ తిరిగేసరికల్లా ఊహించినంత స్థాయిలో జన సముద్రంగా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు విజువల్స్ ఇప్పుడు కనిపిస్తుందంతా కూడా ఎదురుగా మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 500-600 మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు మహాగణపతి ఖైరతాబాద్ బడా గణేష్. సో బడా గణేష్ 70 అడుగులు ఉన్నటువంటి భారీ విగ్రహం అతి నెమ్మదిగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాహనం మీద అధిరోహించి నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఖైరతాబాద్ బడా గణేశుడు ఎగ్జాక్ట్లీ సచివాలయంకి ఆపోజిట్లో ఉన్నాడు. అంటే అక్కడి నుంచి జస్ట్ 600 మీటర్ల ముందుకు వస్తే ఇక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అంత పెద్ద మహాగణపతిని నిమజ్జనం చేయాలంటే మాటలు కాదు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చాలా చాకచక్యంగా, చాలా టెక్నికల్గా దీన్ని అంతటి కూడా నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి తగ్గట్టుగానే ఇక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. సుమారు బహుశా మనకు ఊహించవచ్చు, ఒక గంటన్నరలో బహుశా మొత్తం కూడా మహాగణపతి ఇక్కడ నిమజ్జనం అయ్యే అవకాశం కనిపిస్తుంది. జనాలు మాత్రం చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. చివరిని క్షణాల్ని, మహాగణపతిని నిమజ్జనం అయ్యే క్షణాన్ని తమ యొక్క మొబైల్స్లో బంధించేందుకైతే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగరాజ్. అది క్రేన్ నెంబర్ 4 దగ్గర పరిస్థితి. గణనాథుడు రెడీగా ఉన్నాడు. మరికొద్ది సేపట్లో ఒక 2 క్రేన్లు దాటితే గణనాథుడు క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటాడు. క్రేన్ నెంబర్ 4 దగ్గర గణనాథుడిని కాసేపు నిలిపి అక్కడ పూజలు అవి పూర్తి చేసిన తర్వాత, చివరి పూజలు ఉంటాయి అక్కడ, ఆ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత గణనాథుడిని కట్ చేసి క్రేన్ మీదకి షిఫ్ట్ చేస్తారు. వెహికల్లోంచి షిఫ్ట్ చేసిన తర్వాత నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. క్రేన్ ద్వారా గణనాథుడిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. దాంతో పూర్తి క్రతువు పరిసమాప్తమవుతుంది. దీనికోసం నిన్న అర్ధరాత్రి నుంచే కార్యక్రమాలు, ఏర్పాట్లు ప్రారంభించారు. నిన్న 12 లోపు ఆయనకు మహాహారతి పూర్తయింది. తర్వాత కలశ పూజ పూర్తయింది. 12 తర్వాత ఆయన్ను క్రేన్లు కట్ చేసి ఆయన్ను దాని నుంచి డిటాచ్ చేసి, ఆయన ఉన్నటువంటి పీఠం నుంచి డిటాచ్ చేసి ఆయన వెహికల్లోకి తరలించారు. 12 తర్వాత ఈరోజు ఉదయం 6 గంటలకి ఆయన్ను ఊరేగింపు ప్రారంభించారు. ఎందుకంటే ఈసారి చాలా త్వరగా, దాదాపు 2-2.5 గంటలు పూర్తి చేయాలనుకున్నారు పోలీసులు. కానీ అది మరి కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే ఇంత భారీ